కాడనే వెంచరు చేశారంట. వెంచర్ పర్మిషన్ ఏమైనా చేసారు, ప్లాట్లు అమ్ముకుంటారంట. ప్లాట్లు అమ్ముకోవడం వల్ల మాకు తెలియకుండా ఎట్లా చేస్తారని వీళ్ళు అంటారు ఎంపీపీ వాళ్ళు. అధ్యక్షత వహించినటువంటి ఎంపీపీ గారు, జడ్పీటీసీ గారు, మరియు ముఖ్య అతిథిగా చేసినటువంటి డిఆర్డిఓ గారు, అంబుడ్స్మన్ గారు, క్లస్టర్ ఏపీడీ గారు, ఇతర శాఖల నుంచి వచ్చినటువంటి అధికారులు మరియు అన్ని గ్రామ పంచాయతీల నుంచి వచ్చినటువంటి ప్రజాప్రతినిధులు, సర్పంచులు, ఎంపీటీసీలు మరియు ఎంపీడీఓ గారు, ఎంపీఓ గారు మరియు ఈజీఎస్ సిబ్బంది, ఏపీఓ గారు, ఈసీ గారు అందరికీ కూడా సామాజిక తనిఖీ తరఫున హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. మన మండలంలో 10వ విడత సామాజిక తనిఖీ 3వ తారీఖు నుంచి మరి నిన్నటి వరకు కొనసాగడం జరిగింది. 3వ తారీఖు సామాజిక తనిఖీ బృందం వచ్చి మండలంలో రిపోర్ట్ చేసి అన్ని గ్రామ పంచాయతీలను తిరిగి అన్ని గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి హక్కుదారులను కలిసి ఆ కుటుంబాల నుంచి వీఆర్పీలను సెలెక్ట్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా రికార్డు తీసుకోవడం, ట్రైనింగ్ ఇవ్వడం, కన్సల్టేషన్ చేసుకోవడం, తర్వాత 6వ తారీఖు జీపీలకు వెళ్ళి టీమ్ ఈ దినం మరి పబ్లిక్ హియరింగ్ దానికి సంబంధించి మరి ఇక రిపోర్ట్ అన్ని జీపీ వారిగా చదివి వినిపించడం జరుగుతుంటుంది. కాబట్టి అటువైపు ఈజీ సిబ్బంది ఉండండి, ఇటువైపు సామాజిక తనిఖీ బృందం ఉండి ప్రజెంటేషన్ చేస్తారు. ఇంకెవరైనా గ్రామాల నుంచి వచ్చినట్టయితే అందరూ కూడా మాట్లాడడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరైనా కూడా మాట్లాడవచ్చు, పాత్రికేయ మిత్రులు అందరూ కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి మరి ముందుగా మరి లాస్ట్ హాయికి సంబంధించినటువంటి మరి యాక్షన్ టేకెన్ ఏవో సారు మీ ముందు చదివినిపిస్తారు. గౌరవనీయులైన మన డిఆర్డిఓ గారు మరియు ప్రిసైడింగ్ అధికారి గారు, అలాగే అంబుడ్స్పర్సన్ గారు, ఏపీడీ గారు, ఎండిఓ గారు, ఎస్ఆర్పి, డిఆర్పి, సోషల్ ఆర్ట్ టీమ్ మరియు ఈజీఎస్ ఫీల్డ్ ఫంక్షనరీస్, సర్పంచెస్, ఎంపీటీసీస్ మరి వీసీకర్స్ అందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. మనకు క్రితంలో 12వ విడత సామాజిక తనిఖీ నిర్వహించడం జరిగింది. సామాజిక తనిఖీ వారు 1/6/2019 నుంచి 31/3/2022 వరకు అంటే 3 సంవత్సరాలు వారు ఆడిట్ నిర్వహించడం జరిగింది. ఆ ఆడిట్ నిర్వహించిన దాంట్లో జరిగిన ఖర్చు 6,74,44,044,058 రూపాయలు కూలీలకు గాను, మెటీరియల్కు 80,78,495, మొత్తం అయిన ఖర్చు 7,55,22,553 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. ఈ యొక్క ఖర్చు చేసిన యొక్క పనులలో రికార్డు పరిశీలనలో సామాజిక తనిఖీ వారు ప్రొసీజర్ వైలేషన్స్ అండ్ గ్రీవియేషన్స్ అండ్ ఫైనాన్షియల్ మిస్అప్రాపరేషన్స్, ఫైనాన్షియల్ డీవియేషన్స్ అంశాలను గుర్తించడం జరిగింది. ఇందులో ఫైనాన్షియల్ డీవియేషన్కి సంబంధించి మరి అన్ని పేరాల ఆబ్జెక్షన్ పేరాలకు సంబంధించి 3,88,335 రూపాయలు వాళ్ళు ఆబ్జెక్షన్ పేరాస్ మన సామాజిక తనిఖీలో రేజ్ చేయడం జరిగింది. అలా రేజ్ చేసిన ఈ యొక్క రిపోర్టును మొత్తమును పరిశీలించి డీటెయిల్గా రిపోర్టును మన జిల్లా కలెక్టర్ గారికి నివేదిక సమర్పించడం జరిగినది. కలెక్టర్ గారు వారికి ఎవరెవరి సంబంధిత ఫీల్డ్ ఫంక్షనరీస్, బెనిఫిషరీస్, ఫార్మర్స్ ఉన్నారో వారికి నోటీస్ ఇచ్చి తగిన చర్య తీసుకోవాల్సిందిగా ఆదేశించడం కూడా జరిగింది. అలా జరిగినప్పుడు మన ఫీల్డ్ ఫంక్షనరీస్కు షోకాజ్ నోటీస్ ఇవ్వటము, వ్యక్తిగత విచారణ నిర్వహించటము, తద్వారా చర్యలు గైకొనటం కూడా జరిగింది. ఈ యొక్క చర్యల్లో ఎవరెవరిపైన ఎలా అంటే పంచాయతీ సెక్రటరీలు 10 మంది పైన మనం చర్య తీసుకున్నాము. దానికి గాను 1,23,911 రూపాయలు యొక్క ఆరోపణలు వచ్చినాయి. అలాగే సాంకేతిక సహాయకులు 5, 1,44,925 రూపాయలు. ఏపీఓ 1, 5,629. కంప్యూటర్ ఆపరేటర్ 1, 535. ఇతరులు 1,13,335 రూపాయలు. మొత్తంగాను 3,88,000
335 రూపాయలు వీరిపైన అభియోగాలు మోపటం జరిగింది. వాటి పరిశీలించడం జరిగింది. మరియు కొంతమంది మాత్రం వారికి సరైన ఎవిడెన్స్లు సమర్పించున్నారు. మిగిలిన వారికి రికవరీకి ఉత్తర్వులు జారీ చేయడం అయినది. కావున పోయినసారి 12వ విడత జరిగిన యొక్క సామాజిక తనిఖీని మీ ముందు ఉంచడం జరిగింది. తదుపరి గ్రామ పంచాయతీ వారిగా వారు నివేదికను చదవలసిందిగా డిఆర్పి టీం వారికి కోరుతున్నాం. ఉన్నాయి సార్, ఇండివిజువల్దా లేదంటే ఫార్మర్స్ సార్. 10th వన్ ఇక్కడ డిమాండ్ అనేది నిర్వహించడం జరిగింది. నో డిమాండ్ అనేది నిర్వహించలేదు సార్. 11th వన్ జాబ్ కార్డ్ అప్డేషన్ అనేది పూర్తి స్థాయిలో చేయడం లేదు సార్. 12th వన్ పే స్లిప్ డిస్ట్రిబ్యూషన్ అనేది లేదు సార్. 13 వన్ 7GP రిజిస్టర్స్ అనేది నిర్వహించడం జరుగుతుంది సార్. 14 పని జరుగుతున్నప్పటి ఫోటో మాత్రమే చూపించారు. 2 రకాల ఫోటోస్ అనేది చూపించలేదు సార్. 15 వర్క్ ఫైల్ అనేది పూర్తి స్థాయిలో నిర్వహించలేదు సార్. 16 ఎంబుక్ నందు హక్కుదారుల సంతకాలు అనేది పూర్తి స్థాయిలో తీసుకోవడం లేదు సార్. ఎండలకి ఎందుకు నిలబడరా? ఎండ ఎందుకు నిలబడరా సార్? లాస్ట్ ఇయర్ ఈడ నేనే చేసిన. లాస్ట్ ఇయర్ కూడా చెప్పిన, ఒక ఫోన్లో ఫోటోలు తీసుకొని పెట్టుకుంటే ఈజీగా అవుతుంది. ఆ లాస్ట్ ఇయర్ చెప్పిన, మళ్ళీ ఈ ఇయర్ చెప్పిన, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కనుక నాకేమన్నా ఇదై ఉంటే ఇంకా మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కూడా నేను చెప్పాను. రోల్ కాల్ అనేది పూర్తి స్థాయిలో చేయడం లేదు సార్. మా దగ్గర ఎందుకు రోల్ కాల్ కూడా చేయవాను? అన్ని కొన్ని మస్టాల్లో చేసేది సార్. పూర్తి స్థాయిలో అంటే మనకు మొత్తం మస్టాల పైన చేయడం. 18 వచ్చేసి ఈసీ గారు చెక్ మెజర్ అనేది చేయడం జరుగుతుంది సార్. 19, 12, 13 కాలాలు అనేది రాయడం లేదు సార్. 20 సర్వే రిజిస్టర్ అనేది నిర్వహించడం జరుగుతుంది సార్. మీటింగ్ పెట్టింది, తర్వాత ఎంత లేబర్ తీసుకున్నావు అది రాయడానికి ఫార్మటే ఉంది సార్. అది కూడా చేయకపోతే ఏం ఫార్మాట్? అది పైనుంచి వచ్చింది మాకు. ఆ డేట్స్ ఎంత బడ్జెట్ అనేది రాసుకుంటే అయిపోతుంది. పంచాయత్ సెక్రటరీకి ఇక నువ్వు చెప్పినాం అనుకో, నేను అది చేయాలి ఇది చేయాలంటాడు. 26 నెక్స్ట్ ఇలా గ్రామ పంచాయతీలో ట్రాక్టర్ ఎక్కడెక్కడ యూజ్ చేశారు అనేది లాగ్ బుక్లో రాసుకుంటారు వీళ్ళు. బట్ ఏంటంటే మనకు అదే షీట్ సింపుల్, అది లేకుండా మనం బిల్ కోసం ఇస్తున్నాం కదా, అవసరం లేదు. అదే షీట్ ఆర్డర్ వస్తుంది, అదే షీట్ రాదు. మళ్ళీ నువ్వు సపరేట్గా రాసేయాల్సి అదే బుక్ ఇచ్చేసే ఆయనకి, అదే అందులోనే చూసుకుంటాడు. ఆ డేట్స్కి దీనికి మ్యాచ్ అయినాయా లేవా. డూప్లికేషన్ నువ్వు ఆ రిజిస్టర్లోనే ఏం రాయంటే మీద రాసాడు అందరు పంచాయత్ సెక్రటరీ. అదే రిజిస్టర్లో మీరు ఇప్పుడు ఏదైతే మీరు బుక్ మెయింటైన్ చేస్తున్నారో, లాగ్ బుక్ ఫర్ ట్రాక్టర్కి, అందులో మీరు రాయండి, 3 రాయండి. ట్రాక్టర్ దేనికి యూజ్ చేస్తున్నాం? ఫర్ వాటరింగ్, తర్వాత చెత్త కలెక్షన్కి, తర్వాత ఈ రెండుకి యూజ్ చేస్తున్నాం కాబట్టి దీంట్లో ఈ 2 డీటెయిల్స్ ఉన్నాయని రాయండి. చెత్త కలెక్షన్ చేసింది మామూలుగా రాయండి. వాటరింగ్ చేసిన వాటిని రెడ్ కలర్లో రాసి పెట్టండి. అవి మాత్రం వాళ్ళు చూసుకుంటారు. ఒకటే రిజిస్టర్, మళ్ళీ సెకండ్ రిజిస్టర్ మెయింటైన్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు. ఐడి నెంబర్ రాసేసి, ఇగో పలానా వర్క్ ఐడి దగ్గర ఇవాళ ఇన్ని నీళ్ళు పోసినాం, ఇన్ని ట్రిప్పులు నీళ్ళు పోసినాం అని రాస్తే అయిపోతుంది. అదే రిజిస్టర్ ఇవ్వండి. నెక్స్ట్ టైం సపరేట్ రిజిస్టర్ పెట్టమని నేనేం అనడం లేదు. అదే రిజిస్టర్లో వాటరింగ్ పేమెంట్స్కి మాత్రం రెడ్ కలర్లో రాయండి. సారీ, మన చెత్తది దాంట్లో కూడా రాస్తే అది కూడా కన్సిడర్ చేయండి. ఏం రావట్లేదు సార్. అంటే మనకు ఆ లొకేషన్ ఏం రాకపోవడం వల్ల ఏ వర్క్ ఎక్కడ జరిగింది అనేది కూడా ఇబ్బంది అవుతుంది సార్. ఏం వర్క్స్ అండి ఇవి? అంటే ల్యాండ్ లెవెలింగ్లు ఉన్నాయి సార్. ల్యాండ్ లెవెలింగ్ ఉంది, ప్లాంటేషన్ ఉంది. అదేవిధంగా అది ఫస్ట్లో ఎన్ఐసి వచ్చినప్పుడు మీకు అప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ ఎన్ఐసి వచ్చినాం ఆకాశం తర్వాత మేము మళ్ళీ కొత్త దానికి రెగ్యులర్ చేసుకుంటాం. ఫస్ట్ స్టార్టింగ్ మాకు తెలియకుండా సార్ లొకేషన్ కాడ పేరు ఒక ఎంబుక్లో 50 పేజీలు 100 పేజీలు ఉన్నాయి. ఒక వర్క్ ఐడి అయింది, క్లోజ్ చేసి నెక్స్ట్ది ఈ ఇండెక్స్లో ఈ 2 వర్క్ ఐడీలకి ఈ పేర్లు రాస్తున్నామని రాసుకుంటే ఓకే, అలో చేయండి. అంటే మేమేమంటున్నాం సార్ అంటే, బట్ ఇప్పుడు ల్యాండ్ లెవెలింగ్ పనులు ఉంటే దాంట్లో చేస్తే అలో చేయొచ్చు. జిహెచ్ఎంసీలో నేను కొన్ని 100 ఎంబుక్లు చూసిన, ఒకటే ఎంబుక్లో 3-4 జాగ్రత్తలు రాస్తారు. కాకపోతే ఏం చేస్తారంటే ఆ ఎంబుక్ని ఇండెక్స్లో రాస్తారు. ఇందులో 2 పనులు ఉన్నాయి, ఎందుకంటే ఎంబుక్ కాస్ట్లీ అవుతుంది, అది ఇది అవుతుంది.
అంటే కంటిన్యూగా చేస్తే ఏముంటుంది సార్? అదే అందుకే అన్నా కదా, క్లోజ్ చేయండి. 10 pages తర్వాత ఒక వర్క్ అయిపోయింది, క్లోజ్ చేసేసి సెకండ్ ఇండెక్స్ నెంబర్ పేజ్ నెంబర్ ఉంటుంది ఎంబుక్లో, ఈ పేజ్ నెంబర్ నుంచి ఈ రెండో వర్క్ ల్యాండ్ లెవెలింగ్ది మేము రిజిస్టర్ చేస్తున్నామని రాసి పెట్టండి. ఎత్తు ప్రదేశం ఉంటే కొద్దిగా స్లోప్. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, మళ్ళీ అయితే ప్లేన్ ఏరియా ఉంది, దాంట్లో ఒకవేళ కనుక నీకు 20% స్లోప్ ఉంటే చేయొచ్చు. 20 30 ప్లాంటేషన్ 85% సర్వేలు ఉంది సార్. ఎందుకు 85%? అంటే 2-3 వర్కులు ఉన్నాయి సార్. ఒక వర్క్కి సంబంధించి కొంత ప్లాంట్ ఉండాలి, లేకపోతే వాళ్ళ దగ్గర ప్లాంట్ కాస్ట్ మేము ఏమంటారు రికవరీ పెట్టచ్చు. కాబట్టి మీరు వాళ్ళకి చెప్పండి, చేసేయండి. నెక్స్ట్ వీక్ అంతా చేపించి నాకు చెప్పండి. 30% ఇక్కడ ఇద్దరు హక్కుదారులు ఏ రోజు పనిచేయడం జరిగింది, కానీ వీళ్ళు సంతకాలు లేకుండానే పేమెంట్ చేసినట్టు గుర్తించడం జరిగింది సార్. అసలు కూలీల సంతకాలు పనిచేసి వేతనాలు తీసుకున్నా కూడా తెలియడం జరిగింది. ఇచ్చేయండి. సోషల్ ఆడిట్ ఎప్పుడు వస్తుంది? ఈ వర్క్ ఎప్పుడు జరిగింది? సార్ ఇది 19/8/22 సార్. విదిన్ 7 days పేమెంట్ చేయకుండా వాపస్ ఇవ్వండి. పేమెంట్ చేసి పక్కన పెట్టి ఇప్పుడు సోషల్ ఆడిట్ ఎప్పుడైంది? అది ఎప్పుడైంది? ఇది 8వ నెల 22 సార్. 22 8వ నెల ఇవ్వాలి. ఎంత? డిసెంబర్. అంటే ఆల్మోస్ట్ 1 year 4 months టైంలో తీసుకుపోయి వాళ్ళ దగ్గర సంతకాలు పెట్టించుకోలేదు. నీ బాధ్యత అది. బేసికలీ నువ్వేం చేయాలి, అరే ఇగో ఈ లాక్యునా ఉన్నాయి, నువ్వు ప్రతిదీ మాస్టర్ చూస్తావు కాబట్టి ఈ లాక్యునా ఉన్నాయి, మీరు వీళ్ళకి చెప్తే వాళ్ళు సంతకాలు పెట్టించుకొస్తారని చెప్పాలి. మిస్ అయితే ఈరోజు రాలేదని ఒక టెక్నికల్గా లెటర్ రాస్తే ఎంపీడీఓ చెప్తే దాన్ని మేము చేయగలం కదా. నువ్వు అసలు వాళ్ళకి పే చేయకపోతే వేజ్ సీకర్ లాస్ అవుతాడు కదా, ఆయన అత్యంత పేదైన కదా. నెక్స్ట్ 37 చేసినట్టు గుర్తించడం జరిగింది. హక్కుదారుని వివరణ కూడా పనిచేసి వేతనాలు అయితే తీసుకున్నానని తెలపడం జరిగింది సార్. ఆదివారం రోజు అంటే సార్ ఒకరోజేమో వాడు ఆయన వచ్చిండు, మీరు ఫోటోలు తీసుకోండి. ఒక దాంట్లోనేమో ఆయన రాలేదు కానీ ఫోటో తీసుకోండి. రాలేదు కానీ అటెండెన్స్ అనేది 17 రోజులు చేస్తారు. 41 సింపుల్ ఒకటే చెప్తున్నా. ఇప్పుడు మనం దాదాపుగా 70 కోట్లు ఎంతనో వేజెస్ ఇస్తున్నాం. 70 కోట్లకు కానీ మళ్ళీ 70% 60% ఇదంటే ఆల్మోస్ట్ 110 crores. 110 కోట్లు, ఒక 30 కోట్లేమో మనము దీనికి ఇస్తున్నాం మెటీరియల్కి. ఆ మెటీరియల్ ఏం కడుతున్నాము? జీపీ బిల్డింగ్లు, జీపీల సీసీ రోడ్లు, జీపీల అంగన్వాడీ టాయిలెట్, జీపీల ఇవే కడుతున్నాం. సోక్ పిట్స్, తర్వాత డ్రైన్ ప్లాట్ఫామ్స్ అంటే తీసేసారు, కానీ టేల్ అండ్ పాండ్స్, టాయిలెట్స్. 9th వచ్చేసి సార్ డిమాండ్ తీసుకోవడం జరిగింది, కానీ నో డిమాండ్ తీసుకోవడం లేదు సార్. నో డిమాండ్ తీసుకోండి. 12 వచ్చేసి 700 రేట్స్. ఎవరికి తెలుసు జన్మన్రేగా గురించి? ఎంతమంది పంచాయత్ సెక్రటరీలకు తెలుసు? మన్రేగా, JAN జన్ MNEREGA. జన్మన్రేగా ఎంతమందికి టెక్నికల్ అసిస్టెంట్స్కి తెలుసు? తెలియదు. ఆయనకు కూడా తెలియదు. తెలుసా? తెలియదు. ఆయనకు కూడా తెలియదు. నీకు తెలుసా? మరి ఎందుకు చెప్పలేదు మీటింగ్? జన్మన్రేగా యాప్ కనుక మీరు డౌన్లోడ్ చేసుకుంటే అందులో ఏ కూలీ నంబర్ కొడితే ఆ కూలీకి ఏ రోజు ఏం వర్క్ చేసిండు, ఎన్ని పైసలు వచ్చినాయి అన్నీ చూపెట్టచ్చు. మీరు స్లిప్ ఇవ్వాల్సిన పని లేదు. ఒకవేళ కనుక ఇది వచ్చిందనుకో కూలీలే చెప్పాలి. మా పంచాయత్ సెక్రటరీ కానీ, మా టెక్నికల్ అసిస్టెంట్ కానీ, మా ఫీల్డ్ అసిస్టెంట్ కానీ మమ్మల్ని అడిగినప్పుడు జన్మన్రేగాలో చూపిస్తున్నాయి. నేను స్లిప్పులు ఇవ్వద్దు అనడం లేదు. స్లిప్పులు ఇవ్వని పక్షంలో మీరు ఎవరైనా మన దగ్గరికి హక్కుదారుడు వచ్చినప్పుడు ఆయన దగ్గర స్మార్ట్ ఫోన్ ఉంటే ఆయనను కూడా అది చేసుకోమను, ఏంటి డౌన్లోడ్ చేసుకోమన్నది. జన్మన్రేగాలో ఈజీగా నీకు డే వైజ్ ఎన్ని పైసలు వచ్చినాయి, ఎంత వచ్చింది అన్నీ వస్తాయి. కాబట్టి మీరు ఇది కంపల్సరీ డౌన్లోడ్ చేసుకోండి.
13 వచ్చేసి 3 టైప్ ఫొటోస్లో 1 టైప్ ఫోటో మాత్రమే చూపించడం జరిగింది. 2 టైప్ ఫొటోస్ లేదు సార్. వర్క్ ఫైల్లో పూర్తి స్థాయిలో డాక్యుమెంట్ లేదు సార్. రైతుల కూలీల సంతకాలు తీసుకోవడం జరిగింది సార్. మాస్టర్ రోల్ కాల్ పూర్తి స్థాయిలో చేయడం లేదు సార్. వేజ్ వర్క్లకు సంబంధించి 25% ఈసీ చెక్ మెజర్ చేయలేదు సార్. చేయలేదు వేజ్ వర్క్ సార్. ఇప్పుడు చేయాలి కదా నువ్వు జన్మన్ రేగాలా చేయకపోతే మళ్ళీ నువ్వు చేయాల్సి వస్తుంది. ఎవరు ఈసీ ఇప్పుడు ఇది అప్పుడు షిఫ్ట్ అయినప్పుడు ఎన్ఐసి నుంచి రాగాసి చెన్నైకి షిఫ్ట్ అయినప్పుడు వీళ్ళు చేయలేదు. మీరు ఆ రోల్స్ ఐడెంటిఫై చేయించి మీరు ఆ 3 రకాల ఫోటోలు తీసుకోవాలి. ఇది ఫేజ్ 3లో వస్తుంది కదా, ఫేజ్ 3లో వస్తుంది. మూవన్ కొట్టియాలి, లేకపోతే మళ్ళీ నీకు ఇన్కంప్లీషన్లు వస్తుంది. మళ్ళీ బాబు రాసుకోండి వర్క్ ఐడీలు, పారా నంబర్ రాసుకొని ఇది చెయ్యండి. ఫారెస్ట్లో పోయినా సార్, అప్పుడే పోయినా. రిప్లేస్మెంట్ చేసుకుంటే రిపోర్ట్ నాకు కమ్యూనిటీ ప్లాంటేషన్లో భాగంగా 7,730 మొక్కలు నాటడం కానీ పని ప్రదేశంలో 5,476 మొక్కలు ఉన్నాయి సార్. 2,254 మొక్కలు చనిపోవడం జరిగింది సార్. ఇది సర్వే పట్టించుకుంటారు ఎవరు అది బార్డర్లో ఫారెస్ట్లో కాలిపోయింది సార్. చేయండి, రిప్లేస్ దెమ్. అది పెద్ద అదేనా బాబు, అదేనా చూడు. 8,386 రూపాయలు సార్. కదా వచ్చి నీళ్ళు ఆగి ఉంటుంది. అది ఇసుక ఎక్కువ ఉంది. అది వాస్తవంలో అది ఎందుకంటే ఫీల్డ్ మీద మేము 4-5 సార్లు పోయినాం. అక్కడ ప్లేస్ కూడా లేదు, ఫారెస్ట్ లో మొత్తం ఉండయి. లేదు సార్, అట్లా కాదు. ఇసుక చాలా వస్తుంది. అది మీరు చూసిండే స్పాట్ లో పోయి ఫిట్స్ కూడా ఉంది సార్. ఫిట్స్ ఉంది, అదే ఇసుక ఫిట్స్ పెద్ద ఉన్నాయి. కిందికి చెప్తారు. అది వర్షం వచ్చినప్పుడల్లా ఫుల్ వచ్చి మళ్ళీ ఇసుకలో అంటే పక్కన మనం గడ్డలు కూడా తీసినాం సార్. కానీ మధ్యలో కూడా మనం ఎలా అంటే చెక్ డ్యామ్కు సపోర్ట్ అవుతుందని అక్కడ వాటి స్టోరేజ్ కోసం మీరు నెక్స్ట్ టైంది ఫొటోస్ తీసుకోండి. వినండి, నెక్స్ట్ టైం నేను డ్రాప్ చేయాలంటే మీరు ఏం చేయండి, ఇమీడియట్గా మీరు మెజర్మెంట్ చేస్తున్నప్పుడు ఇప్పుడు 321 స్క్వేర్ ఫీట్కి ఇట్లా కిందికి పట్టుకొని అతను ఆ నీట్ని కిందికి చేసి ఫోటో తీసుకొని పెట్టాడు. బాబు ఇది మీరు ఇదే వర్క్ ఉంటుంది పీటీస్కి, ఇది అందరూ ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేసుకోండి. ఈసారి నేను ఐఎమ్ ఎక్స్క్యూజింగ్ బికాస్ నిజంగానే అక్కడ వాటర్ ఉంది, ఇట్ ఈస్ వెరీ యూస్ఫుల్ దట్ అదంతా కాబట్టి ఓకే. బట్ మీరు ఏం చేయండి అంటే రికార్డ్ చేస్తున్నప్పుడు ఒక దారం తీసుకొని టేప్ తీసుకొని పట్టుకుంటారు కదా, పట్టుకున్నది లెంత్ అండ్ బ్రెడ్త్ కొలుచుకొని ఆ ఫోటో పెట్టుకోండి. రేపు పొద్దున వర్షం పడ్డది, మొత్తం కొట్టుకపోయింది, నీళ్ళు ఇంకా దాని నీళ్ళు కూడా వచ్చినాయి అనుకో, వాళ్ళు పోయి దాంట్లో కూడా చేయలేరు, అంటే మెజర్మెంట్ కూడా చేయలేరు. సో కాబట్టి ఆ ఫొటోస్ పెట్టుకుంటే మీరు ఇది సోషల్ ఆడిట్లో ఇది మీరు సేవ్ పీటీ కోసం మాట్లాడుకుంటున్నాం. ఈ పీటీకి సంబంధించి ఏదైతే పని ప్రదేశంలో ఉన్న ఫిట్స్ని మాత్రమే దాన్ని మెజర్మెంట్ చేస్తున్నాం. ఓకేనా? ఏదైతే మన ఏముందంటే జస్ట్ ఇట్లా ఇది వస్తుంది, పక్కకు కొంత ఉంటుంది, మళ్ళీ మధ్యలో వచ్చే వరకల్లా ఒక డిఫరెంట్ స్టేజెస్ వచ్చినాయి అక్కడ ఉన్న వాస్తవం. 81 క్యూబిక్ మీటర్స్కి కనుక అది కనిపిస్తున్నట్టయితే నెక్స్ట్ టైం వాళ్ళు వచ్చి వెతికినప్పుడు మళ్ళీ కొలిసినప్పుడు తక్కువ వచ్చినా ఎక్కువ వచ్చినా వీ కెన్ నెక్స్ట్ 31 ఫారెస్ట్ నాటికి సంబంధించి నాటికి రికార్డ్ సార్. ఇది 10 లక్షల
ఇంద్రాన్ని రమ్మంది వారం వారం ప్లేసెస్ ఇవ్వడం లేదు సార్. 12 అప్డేట్ చేయడం జరిగింది. 13 సార్ 2 దశ కూడా మాత్రం చూపించడం జరుగుతుంది, 1 దశ కూడా మాత్రం చూపించడం లేదు. 14 సార్ వర్క్ ఫైల్స్ పూర్తి స్థాయిలో నిర్వహించలేదు సార్. ఇక్కడ వర్క్ ఫైల్స్ 15 సార్ ఎంపికలలో కూలీల సంతకాలు పెట్టలేదు సార్, తీసుకోవడం లేదు. 16 సార్ రోడ్ కాల్ పూర్తి స్థాయిలో నిర్వహించడం లేదు సార్. ఇక్కడ 17 సార్ ఈసీ చెక్ మేనేజ్మెంట్ చేయడం జరిగింది. 18 సార్ 12 కాలం రాయడం లేదు. 19 సార్ సర్వే రిజిస్టర్ అప్డేషన్ చేయడం జరిగింది. 20 సార్ రోజ్గార్ రివర్స్ 23 సార్ ఇది మనకి ఏదైతే ఎస్టిమేషన్ పనులు జరిగినాయో ఈ పనులకు సంబంధించి ఎస్టిమేషన్కు మనకు లొకేషన్ ప్రాంప్ట్ అనేది లొకేషన్ అనేది రాలేదు సార్. అందువల్ల మనకు వర్కులు చూడడం కూడా తనిఖీ బృందానికి స్టార్టింగ్ ఐడెంటిఫై చేసి 1 మంత్ లోపల యూ షుడ్ మళ్ళీ భువన్లో దీన్ని జియో ట్యాగ్ చేయాలి. 44 సార్ 1600కి ఎన్ని 1360 ఉన్నాయి సార్. 240 అనేది పర్సెంటేజ్ 85%. రిప్లేస్ చేయండి. నెక్స్ట్ 27 సార్ 2 days కానీ 3 అని వేయడం వల్ల 1 day 3 అని వేయడం వల్ల 2 days. అది కాదయ్యా, నువ్వు కంప్యూటర్ ఆపరేటరు ఎన్ఎంఎంఎస్లో చేసిందే వస్తుంది కదా. ఎన్ఎంఎంఎస్లో 3 రోజులు క్యాప్చర్ చేస్తే 3 రోజులకు వస్తుంది కదా. అవునా? నేనేమో తప్పు చెప్తున్నాను. మరి ఇది ఎందుకు తక్కువ విషయం? ఇది ఎన్ఎంఎంఎస్ కాదా? మాన్యువలా? 3 days వర్క్ మాన్యువలా? ఊరికి పోయినావు, ఊరికి రాలేదు. 6072 ఫ్రెంచ్ వర్క్ ఫోటో తీసినప్పుడు ఆయన లేడా? ఏమైంది? చూసుకునేటారు కదా, ఏమైనా వస్తున్నాడు ఆయన రావాలి. ఇక్కడికి వచ్చిన మాధవరెడ్డి ఈయన వస్తున్నాడు. అసలు ఫేఫ్ రాకపోతే తీసేయనని ఆయనకి ఏందో కూడా తెలుస్తలేదు. ఎండిఓ గారు ఈయన ఎఫ్ఏ వస్తున్నాడా రాడా? తీసేయండి ఆయన, కానీ ఏందో కూడా తెలుస్తలేదు. ఇప్పుడు సోషల్ ఆడిట్ 2-3 రోజులు మీ ఊర్లో తిరిగి నీకు ఇష్యూ అడిగిన తర్వాత కూడా నీకు అర్థమవుతలేదంటే ఏం పని చేస్తున్నట్టు నువ్వు? కట్టు ఆయన కట్టు 31 ఇష్యూ నెంబర్ సార్ ఎక్సెస్ పేమెంట్ ఇది ఏంటంటే ఎవరెవరు ఉన్నారు వాళ్ళందరికీ చెప్తున్నాను. మీరు ఒకవేళ కనుక ఈ మ్యాండేట్స్ ఇంక్రీజ్ చేయకుండా వేజ్ రేట్ తక్కువ చేస్తే ఏమవుతుంది? వేజ్ రేటు ఆంధ్రప్రదేశ్లో 224 రూపాయలు ఉంది, తెలంగాణలో 181 రూపాయలు ఉంది. 270 కాదు, ఆంధ్రప్రదేశ్లో 224 ఉంది, మన దగ్గర 180 రూపాయలు ఉంది. ఏమవుతుంది దాంతో? నీకు ఆయన ఎవరు ఆ మాధవ్ రెడ్డికి తర్వాత వీళ్ళకి 170 రూపాయలకి 5% ఎక్కువ వస్తుందా? 224 రూపాయలకి 5% ఎక్కువ వస్తుందా? 5% ఎక్కువ రావడం వల్ల మీకు అడ్మిన్ ఎక్స్పెండిచర్ తొందరగా వస్తుంది. మీ పేమెంట్స్ అనేటివి, మీ జీతం అనేది 5% అడ్మిన్ ఎక్స్పెండిచర్లకి పే చేస్తారు. సో ఒకవేళ కనుక మీరు ఈ వేజ్ రేట్ తగ్గిస్తా పోయారు అనుకో, 66 రూపాయల వేజ్ రేట్ అంటే నీకేమిటిది? నీ జీతమే రాదు. ఆయన జీతం మీద నీ జీతం ఆధారపడి ఉన్నది మీ అందరిది. సో ఇప్పుడు ఏమవుతున్నది? అడ్మిన్ ఎక్స్పెండిచర్ తగ్గుతా పోతున్నది. ఎందుకంటే 272కి ఇప్పుడు 100 మంది కూలీలు వచ్చిండ్రు. 272 రూపాయలతో అయితే ఎంత అవుతుంది? 22,700 అవుతుంది. మీరు 66 రూపాయలు ఇస్తే ఎంత అవుతుంది? 66,000 అవుతుంది. 66,000కి దీనికి తేడా ఎంత? 5%లా. సో మీ జీతం రాదు. సో నువ్వు
కంపల్సరిగా ఎవరైతే వేతన మన కూలీ వచ్చిండ్రో ఆయనని నువ్వు కరెక్ట్గా పని చేయించి ఆయనకి 277 రూపాయలు వచ్చేటట్టు 72 రూపాయలు వచ్చేటట్టు చూడాలి. చూడలేదనుకో ఎవరికి లాసు? ఆయనకి తక్కువ జీతం ఇస్తున్నారు, అది యాజ్ పర్ యాక్ట్ తప్పు. రెండోది అడ్మిన్ కాస్ట్ తక్కువ వస్తుంది కాబట్టి మీ జీతం వస్తలేదు. మీ జీతం ఎందుకు వస్తలేదు అనుకుంటున్నావు? మీరు అడ్మిన్ కాస్ట్ మనం తగ్గుతా పోతున్నది 181, కొన్ని జిల్లాలలో 141. అందుకే మమ్మల్ని రివ్యూ తీసుకున్నప్పుడు మమ్మల్ని అడుగుతున్నారు ఇది ఇంక్రీజ్ చేయండి. ఇప్పుడు 272 రూపాయలు 100 మంది వచ్చినా కానీ 272కి ఎక్కువ వస్తుంది, 66 రూపాయలు అయితే తక్కువ వస్తుంది, నీ జీతమే రాదు. ఇంప్రూవ్ చేయకపోతే నాకేం ప్రాబ్లం లేదు, మీరే జీతాలు రావు. టెక్నికల్ అసిస్టెంట్లు, ఫీల్డ్ అసిస్టెంట్లు, ఏపీఓలు, కంప్యూటర్ ఆపరేటర్లు. ఫస్ట్ ఆయనకి 271 కంటే 66 రూపాయలు అంటే 210 రూపాయలు లాస్ ఆయనకి. దగ్గర నీకు కూడా 5% ఆఫ్ దట్ లాస్ నీకు కూడా వస్తుంది. ఆయన క్లాసు నీ క్లాసు మీ ఇష్టం. చూడండి పీసీసీ లేదు, ఆర్ఆర్ కూడా లేదు, నువ్వా ఏం పెట్టలేదా కింద? ఫోటో చూపించాయి మీ దగ్గర, ఫోటో ఉందా? ఉంది సార్ మా అగ్రి అయిందంటారు మళ్ళీ. మేడం ఎందుకంటే ఈసీ గారు కూడా అంత ఇన్స్ట్రక్షన్స్ కూడా ఏమి ఇవ్వలేదని చెప్పాను. మొత్తానికైతే తేడాలు వచ్చింది. ఏమయ్యా అది కూలిపోతే వరకు లోపల కూడా సైడ్కి అయిందా ఏం చేస్తారు? అదేముందో బేస్ చేసేది చేయలేదు కదా సార్. అలా 5 తీసేస్తేనే కింద చేయాల్సి వస్తుంది. కానీ అక్కడ లూజ్గా ఉంటే ఏదో చేస్తాం, మన గట్టి కొట్టి కూడా ఎంత అవసరం లేదు. చూద్దాం సపోర్టింగ్ స్ట్రెంత్. దీన్ని రిపేర్ చేయించిన ఫోటోస్ టీసీసీ ఓకే కానీ ఆర్ఆర్ మాత్రం దాన్ని ఏం చేయలేదు. 28 రూపాయలు గ్రామ పంచాయతీలో కట్ చేయడం జరిగింది సార్. ఇది తండానా? అవును సార్. ఎవరండి ఇక్కడ ఫీల్డ్ అసిస్టెంట్? ఏమైనా తండాల వాళ్ళు పని చేసుకొని వస్తారు కదా, వాళ్ళతో కూడా 4 లక్షలే చేయించినా? సార్ తర్వాత ఆగస్టు తర్వాత మీరు పేదవాళ్ళని బాధ ఏం చేస్తారు ఏమన్నా పని చేపిస్తారు నాకు. మీరు పని చేపిస్తారు ఈ మొత్తం ప్రోగ్రామ్. సార్ 9th సార్ అయితే న్యూ జాబ్ కార్డు కొరకు కూలీలు అప్లై చేసుకోవడం జరిగింది సార్. అలాగే జాబ్ కార్డు కూడా ఇప్పించడం జరిగింది సార్. డిమాండ్ నిర్వహించడం జరిగింది సార్. నో డిమాండ్ నిర్వహించడం లేదు సార్. జాబ్ కార్డు నిర్వహణ చేయడం లేదు సార్. గ్రామ సభలో ఇక్కడ నుండి చేస్తామని తెలపడం జరిగింది సార్. జాబ్ కార్డు ఎన్ని జాబ్ కార్డులు ఉన్నాయి? 320 జాబ్ కార్డు. దాన్ని కూడా చేస్తావా? మొత్తం నువ్వు చేసుకుంటావు. పంచాయత్ సెక్రటరీలు అందరూ గుర్తుపెట్టుకోండి, మీకు అసిస్టెంట్గా ఫీల్డ్ అసిస్టెంట్ ఉంటాడు. మీరు బిజీ ఉన్నప్పుడు ఆయన చేత మీరు ఏవైతే పనులు చేయించాలి, లైక్ రికార్డ్ అప్డేషన్ కానీ ఎన్ఎంఎంఎస్ కానీ, మీరు 2-3 ఉన్నాయి. సంబంధించి 3 రకాల ఫొటోస్ నిర్వహించవలసి ఉండగా పని జరుగుతున్న ఫొటోస్ మాత్రమే తనిఖీ బృందం వారికి చూపించడం జరిగింది సార్. 16వ ఇష్యూ సార్, పనులకు సంబంధించి వర్క్ ఫైల్ నిర్వహించడం లేదు సార్. అదే పూర్తి స్థాయిలో డాక్యుమెంట్స్ పెట్టడం లేదు సార్. 17వ ఇష్యూ సార్, కొలతల పుస్తకాలలో రైతుల కూలీలో సంతకాలు తీసుకోవాల్సి ఉండగా తీసుకోవడం లేదు సార్. 18వ ఇష్యూ సార్, రోల్ కాల్ పూర్తి స్థాయిలో చేయడం లేదు సార్. పంచాయత్ సెక్రటరీస్కి ఏడైతే గ్రామ పంచాయతీలో లేదో వాళ్ళు పెట్టేసేట ఒక చిన్నది 500 పెడితే ఇది వస్తుంది, దాన్ని కిలోలు పెట్టాను కొట్టి నిర్వహించడం లేదు సార్.
ఎంపీడీఓ గారు ఈయన తీసేస్తూ ఒకటి ఇది ఇవ్వండి నాకు తీర్మానం. ఈయన తీసేస్తూ తీర్మానం ఇవ్వండి. గివ్ ఏ షోకాస్ నోటీస్ టు దిస్ మ్యాన్. నేను బాగానే ఉంటావు కానీ లేవర్ కూడా అన్ని బాగానే వెళ్ళి చూడండి. అవును సార్, ఇది గ్రీవెన్స్ కింద ఉంది. బట్ ఏంటంటే మనకి గ్రామ పంచాయతీలో పనిచేస్తామని బేసిక్గా తెలపడం జరిగింది. వీళ్ళకి మనం ఇంకా మేము పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని కూడా తెలుపుతున్నారు సార్. టీఏ ఎవరు ఏమమ్మా టీఏ నువ్వు ఏమైనా పెడుతున్నారా లేదా ఒకటి చూసుకోవా? ఏడు పెట్టారమ్మా పోయిన నెల వచ్చినప్పుడు ఎవరు డిమాండ్ పెట్టలే ఒక 5-6 చిట్టీలు లేబర్ 3-4 జీపీకి 3-4 లేబర్ కూడా అన్నీ సార్ 20 ల్యాండ్ లెవెలింగ్లో రైతుల పాస్బుక్ జిరాక్స్ తీసుకోవాల్సి ఉండగా తీసుకోవడం లేదు సార్. 28 సార్ మాస్టర్ నందు కొట్టివేతలు చేయడం వలన కూలీలు పని చేసి నష్టపోవడం జరిగింది సార్. వాళ్ళకైతే అన్యాయం జరుగుతుంది కదా. నువ్వు లేవయ్యా బాబు, నేను నిన్ను అంటలేను. ఏం కొట్టేసి బాబు అయితే పని చేసి సార్ అటెండెన్స్ చేసి కొట్టేసి పేమెంట్ ఎందుకు కొట్టేసి బాబు పంచాయతీ బిజినెస్ ఉండాలి. ఇది అత్యంత తక్కువ అమౌంట్ ఉండొచ్చు కానీ ఆయనకి చాలా పెద్ద అమౌంట్ అది. పేమెంట్ కాదు సంతకం పెట్టి పని చేసిందండి. రాయించుకున్నారా పని తీసుకోవాలి. అదే మీ ఎవిడెన్స్ ఉండొచ్చు. మీరు ఓరల్ స్టేట్మెంట్ రికార్డ్ చేసిర్రు కదా, అది పేపర్ మీద తీసుకోవాలి. సరే మళ్ళీ ఆబ్సెంట్ అయింది. అవును సార్, అంటే కొట్టివేతలు జరిగింది సార్. రిజర్వేషన్ బ్యాంక్ అంటే ఆగంలో దిద్దుబాటు చేయడం జరిగింది. 1380 మొక్కలు నాటినట్టు రికార్డ్ ప్రకారం కదా సార్. కొట్టేసేట పని చేయలేదు అన్న కొట్టేసి ఉండొచ్చు. ఇప్పుడు మేము చౌకాన్ని నోటీస్ ఇస్తాం. వాళ్ళు ఏం చేస్తారు, ఇలా ఇక్కడ అటెండెన్స్ లిస్టులో సంతకం ఎలిగేషన్ రేజ్ చేసాం. వాళ్ళు షోకాజ్ ఇచ్చినప్పుడు రిటర్న్గా మేము పని చేయలేదని అంటాం. ఫీల్డ్ నందు ఒక 2900 మొక్కలు బ్రతుకున్నాయి సార్. మిగతా 7100 మొక్కలకు సంబంధించి చూపెట్టలేదు సార్. గ్రామ సభలో రిజిస్టర్లు చూపించడం జరిగింది సార్. మీకు నెక్స్ట్ వీక్ ఎప్పుడో మళ్ళీ మేడంది రివ్యూ జరుగుతుంది. ఇప్పుడు ఏం చేస్తారు తెలుసా, అందరినీ పట్టు జాబ్ కార్డు లేకపోవడం వల్ల పని చేయలేకపోతున్నాం. కొత్త జాబ్ కార్డు పుస్తకాలను కోర్టు జరిగింది. డిమాండ్ కావాలని పెట్టినప్పుడు కూడా మాస్టర్లో పేరు రాకుండా పని చేయలేకపోతున్నాము సార్. సో ఇట్లా ఎంసీసీ నందు ఎర్రర్ రావడం వల్ల పని చేయలేకపోతున్నాము. కాబట్టి మేము పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాము. కాబట్టి మాకు అలాంటి అభ్యర్థన తీసేయండి, మేము పనిచేస్తాం అన్నట్టుగా రిటర్న్ రూపంలో రాసేయడం జరిగింది సార్. ఇటు విషయాన్ని అడిగితే ఎంసీసీలో ప్రాబ్లం ఉందని తెలపడం జరిగింది. ఆధార్ సెట్టింగ్ ప్రాబ్లం ఉంది సార్. ఏమవుతుంది నువ్వు చేసినావు ఆల్రెడీ. ఆధార్ తీసుకొని అరే ఇది పెద్ద సమస్య కదా. నాకు స్పెషల్గా ఒక రిపోర్ట్ ఇవ్వండి. ముగ్గురు దాడ ఏమేది నాకు ఇప్పుడు ఇచ్చేయండి. పెండింగ్ ఉండేవన్నీ అరే ఇప్పుడు ఆమె ఫోన్ చేసి ఇక్కడ ఏమైనా చేయగలదేమో చూడమని. పెండింగ్ అన్నీ జీపీలో సార్ డిమాండ్ 7 డేస్లో బాగా డిమాండేషన్ ఫుల్ స్థాయి అప్డేషన్ చేసుకోవాలి సార్. దీనిపై అవేర్నెస్ కల్పించడం జరిగింది. 17 సార్ 3 రకాల ఫోటోలో భాగంగా వచ్చేసి ఓన్లీ 10 భాగంగా ఫోటో చూపించారు. మిగిలిన 2 రకాల ఫోటోలు నిర్మించుకోలేదు. 18 ఇష్యూస్ సార్ వర్క్ ఫైల్లో పూర్తి స్థాయి డాక్యుమెంట్స్ నిర్మించుకోలేదు. 19 సార్ అమ్మకులు కొన్ని సంతకాలన్నీ పూర్తి స్థాయి చూస్తున్నారు సార్. 28 సార్ రోడ్ కాలాన్ని చేయడం జరిగింది సార్. ఎస్టిమేషన్ ఇచ్చే సమయంలో సంబంధించిన అధికార సంతకాలు లేకుండానే తనిఖీ బృందానికి ఇచ్చినట్టుగా గుర్తించడం జరిగింది సార్. ఇప్పుడు చేసేయండి. 275 మొక్కలను చనిపోవడం. 29 సార్ పండింగా సార్ టేక్ మొక్కలు సంబంధించి
రీప్లేస్మెంట్ చేస్తున్నాం తెలిపారు. బెనిఫిషరీ కూడా కలిసినాడు. పేమెంట్ చేయడం జరిగింది సార్. 32 సార్, అమెటైన్ పనులకు సంబంధించి టాటా ట్రిప్ షీట్ అనేది ఇవ్వాలి కానీ ఇవ్వలేదు సార్. పేమెంట్ అయితే చేయడం జరిగింది సార్. అదే కూడా పని అంటే కొంచెం కూడా ఎవరున్నాయా చూసుకోవాలి కదా. ఏపీఓ ఏం చేస్తున్నాడు మరి చూసుకోకుండా? మాస్టర్ రాగానే అందులో సండే ఏ రోజు వస్తుందో ఫస్ట్ రాసేస్తే ఈ ప్రాబ్లం ఉండదు. అదే సార్, మాస్టర్ నిర్మించే క్రమంలో వర్క్ స్టార్ట్ దా డేట్ ఉంటుంది సార్. ఆ డేట్ వచ్చినప్పుడు ఏ వారం వస్తుందో చూసుకున్నట్లయితే ఆ సండే రోజు వచ్చినప్పుడు ముందు వస్తానని గుర్తించినట్లయితే ఈ ప్రాబ్లం అనేది రాకుండా ఉంటుంది సార్. మాస్టర్లా సండే రోజు రెడ్డింగ్ పెట్టండి కదనయ్యా. కంటిన్యూస్ వస్తుంది. తీసుకున్నాక రాసేసుకుంటే అయిపోతుంది. నీకు డిమాండ్ తీసుకుంటే సండే వస్తుందా? 34 సార్, ఒక ఫ్యామిలీకి సంబంధించి ఒక జాబ్ కార్డు మాత్రం ఇవ్వాల్సి ఉండగా డబుల్ జాబ్ కార్డు ఇవ్వడం అనేది గుర్తించడం జరిగింది సార్. ఇటు విషయాన్ని అయితే కరోనా టైంలో పనిచేయడం జరిగింది, అప్పుడు ఇవ్వడం జరిగింది. లేకుండా టీఏ గారు బుక్ రికార్డ్ చేసి పేమెంట్ చేయడం జరిగింది. 36 సార్, అవన్నీ ప్లాంట్కి సంబంధించి 3 వర్గానికి సంబంధించి 1453 మొక్కలు అనేది పిటి ప్లాంట్ చేశారు సార్. ప్రజెంట్ ఫీల్డ్లో 952 మొక్కలు మాత్రం బతుకున్నాయి. మిగిలినటువంటి 500 మొక్కలు అనేది చనిపోవడం జరిగింది సార్. అవన్నీ ప్లాంట్ అయింది సార్. ఒక వర్గానికి సంబంధించి అందులో చెరువు కట్టకి సంబంధించి పిటింగ్ ప్లాంట్ చేయడం జరిగింది సార్. చెరువులో 1453కి 952 మాత్రమే బతుకున్నాయి సార్. రీప్లేస్మెంట్ చేస్తున్నాం. పెద్ద మొక్కలు వేస్తే చనిపోవడానికి పెద్దగా అది ఏమైంది రోడ్ ఫార్మేషన్ చేసినట్టు కొత్తగా అది మట్టి పెట్టుకుని చేసి 37 సార్, జీపీ ఎంపీడబ్ల్యూ గారు పరీక్ష సమయంలో గ్రామ సభ ముందు అనేది వర్క్ కంప్లీట్ చేయాలి సార్. గ్రామ సభ అంతా వర్క్ చూడడం జరిగింది. చూసే క్రమంలో ఏదైనా తేడా వచ్చినట్టయితే రిపోర్ట్లు రాస్తామని పొందుపరచడం జరిగింది సార్. ఈ గ్రామ సభ చూసి థ్యాంక్ యూ. అయినా ఎప్పుడు లేదు. ఇప్పుడంటే ఫీల్డ్ అసిస్టెంట్ సాలరీ హెచ్ఆర్ఏడి హెచ్ఆర్ రిపోర్ట్ రాసి నెక్స్ట్ సార్, జాబ్ కార్డ్ అప్డేషన్ చేయడం జరిగింది సార్. అప్డేషన్ చేయడం జరిగింది. 11th మంత్ సార్, వేతన రాశిలన్నీ పంపిణీ చేయలేదు సార్. 12th మంత్ సార్, 70 అప్డేషన్ చేయలేదు. ఎందుకండి? 1, 3, 4, 5 ఎవరు పంచాయతీ గ్రామసభ చేసిన సార్. మిగిలిన రిజిస్టర్లు అన్నీ నేను మొన్న ప్రజాపాలన ఇక్కడ వచ్చినప్పుడు ఫీల్డ్ అసిస్టెంట్ గారికి ఇచ్చిన సార్. కానీ ఏపీఓ సార్కి అప్పగించిన. అవి అసలు ఏం ముట్టుకోలేదు సార్. నేను ఇక్కడికి తెచ్చి ఏ విధంగా పెట్టినో అదే విధంగా మళ్ళీ నాతోనే పంపించారు గ్రామానికి. అసలు సపోర్ట్ లేదు సార్. మా విలేజ్కి ఆయన ఎప్పుడో ఒకసారి విజిటింగ్ ఆఫీసర్ చెప్తున్నాను. ఏపీఓ పని చేయడు, ఫీల్డ్ అసిస్టెంట్ పని చేయడు సార్. ఏపీఓ గారు పని చేయరు, ఫీల్డ్ అసిస్టెంట్ గారు పని చేయరు. ఫీల్డ్ అసిస్టెంట్కి నేను ఫోన్ చేస్తే సింగంపల్లిలో ఉన్నాడు అంటాడు. సింగంపల్లి సర్పంచ్ ఫోన్ చేస్తే మాలపల్లిలో ఉన్నాడు అంటాడు. చిన్నపల్లి సర్పంచ్ గారు మీరు ఒక రిపోర్ట్ ఇవ్వండి సార్. మీరు వీళ్ళిద్దరి మీద అలిగేషన్ పెడుతున్నారు రిపోర్ట్. ఏ రోజు కూడా ఏపీఓ గారు కూడా అసలు మీరు రిపోర్ట్ చేసింది లేదు సార్. మాకు మీరు రిపోర్ట్ ఇవ్వండి. అంటే వీళ్ళు ఎందుకు కరెక్ట్ ఉన్నారబ్బా? ఒకటన్నా సర్పంచ్ గారు పని చేయాలన్నా, సెక్రటరీ గారు పని చేయాలన్నాడా? కూలీలను పిలిపియాలంటే సార్ ఇట్లా లేబర్ని పిలిపిస్తలేడు సార్ వినోద్ రెడ్డి గారు. మీరు చెప్పండి సార్ ఓ మాట అంటే నా మీద సీరియస్ అవుతాడు సార్. నేను ఎంతగానో నా పనులు నాకు ఉంటాయి సార్. లేబర్ని పిలవడం కూడా నాదే బాధ్యత. మా సిబ్బందిని నా జీపీ పని ఇడిచిపెట్టి లేబర్ని పిలిచడం మొత్తం నేను మొబిలైజ్ చేయాల్సి. మేము ఏం చేస్తున్నాం సార్ అంటే మా సిబ్బందిని నీళ్లు పట్టిపిస్తున్నాం సార్. ఎన్ని పనులు అయితే సార్ అంటాడంట, ఏపీఓ గారు అంటాడంట, మీరు చిన్న గ్రామ పంచాయతీ కదమ్మా, మీరు పట్టాలి కదా రోజు అని అంట. ఒక వాచర్ని ఇవ్వాలి కదా సార్. వాచర్ని ఇచ్చేది వాచర్ పేమెంట్ చేస్తే మేము ఎందుకు వాళ్ళతో పట్టించుకుంటాం సార్? వాచర్ లేడా? మీరు ఐడెంటిఫై చేయలేరా? చేసినాం సార్. కరెక్ట్ టైంకు ఇన్ టైంలో బిల్లులు వస్తే వాళ్ళకు అది చేస్తారు కదా సార్.
బిల్లులు రావు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇప్పుడు కూలోళ్ళకి కూడా డబ్బులు పడితే వాళ్ళు పనికి వస్తారు అని డబ్బులే పడవంట. అసలు బిల్లు చేయడం కాదు సార్. కూలోళ్ళకి అమ్మా గుర్తుపెట్టుకో, మా ఊరికి వాళ్ళు మా ఊళ్ళో కాంట్రాక్ట్ నాకు ఎందుకు వస్తావా? సర్పంచ్ గారికి ఎందుకు వస్తాయి? బిల్లులు పడతలేవు. ఎంపీడీ గారికి చాలా చెప్పిన బిల్లులు అయితే వస్తున్నాయి, అదేం లేదు. మాస్టర్ ఇచ్చిన వాళ్ళే వస్తున్నాయి అనుకో, రావాలి. కానీ వీళ్ళు ఏం చేస్తారు, 2 వారాలకు 3 వారాలకు మాస్టర్లు ఇస్తారు. అప్పుడు ఆ మాస్టర్ కొట్టే టైంకు అది డేట్ అయిపోతుంది, ఇయ్యరు. అట్లా చాలా సందర్భాలు ఉన్నాయి సార్. మాకు డే బై డే మా విలేజ్కి వచ్చి మా విలేజ్ చూసుకుంటే సరిపోతుంది సార్. మాకు ఏమి అసలు నేను ఆయనకి ఏం చెప్పాలన్నా ఆయన రాడు. ఇంకా నేనేమనంటే ఏదైనా నేను వచ్చి చేయాలి సార్, నేను వచ్చి చేసుకోవాలి అంతే, ఇంకా వేరే ఆప్షన్ లేదు. కూడా అది సంబంధం లేదు. ఆ ఊరు కాంగ్రెస్ సార్ అయితే సార్ పంపకులో 12 పథకాలు ఆపరేషన్ చేయడం జరిగింది. అయితే సార్ 21 సార్ లేబర్ బడ్జెట్ సంబంధించిన వివరాలను పూర్తి ఆపరేషన్ రికార్డు అనేది నిర్మించుకోవాలి కానీ నిర్మించుకోవాలి సార్. 22 సార్ మాన్యువల్ టు డేటా షీట్ అనేది నిర్మించుకోవాలి కానీ లేదు సార్. 22 సార్ మాన్యువల్ టు డేటా షీట్ అని తీసుకోవాల్సిందిగా తీసుకోలేదు సార్. ఎంఎస్ బాక్స్ కూడా గ్రామ పంచాయతీ పరిధిలో కూడా ఏర్పాటు చేసినట్లయితే గ్రామ పంచాయతీ పరిధిలో ఎటువంటి సమస్య వచ్చినా కానీ ఫిర్యాదు అనేది అందులో చేసినట్లయితే సంవత్సరం అధికారులు వచ్చేసి ఆ సమస్య ఏందనేది ఒక నోటీస్ కూడా రాసి దాని సమస్యకి పరిష్కారం కూడా రాసి దాన్ని విలేజ్ గ్రూప్లో షేర్ చేసుకున్నట్లయితే మా గ్రామంలో మా అధికారి సంబంధించి మా సమక్షంలో మాకు ఉన్నారు, మాకు న్యాయం జరుగుతుందని అందరికీ ఎట్ ఏ టైంలో రావడం జరుగుతుంది సార్. అదే సమస్య మళ్ళీ వేరే వాళ్ళకి వచ్చినా కానీ సమస్య అనేది క్లోజ్ అయిపోతూ ఉంటుంది సార్. సో ఎట్లా మనం ప్రజాపాలన చేస్తున్నాం కాబట్టి ఈ విషయం అనేది పొందుపరిచి బాగుంటుందని సోషల్ ముందు గుర్తించడం జరిగింది సార్. ప్రతి గ్రామ పంచాయతీలో ఫిర్యాదులో పెట్టే అనేది పెట్టాలి. అది ఇట్లా బాక్స్ చిన్నది చేసి దానికి తాళం వేసి పెట్టాలి. అందులో ఎవరైనా ఇస్తే 1 మంత్ తర్వాత ఎప్పుడో ఒకసారి పంచాయత్ సెక్రటరీ ఓపెన్ చేసి దాన్ని మనకు పంపించాలి. అదే కాకుండా నీకు టోల్ ఫ్రీ నంబర్ కూడా ఉంది, ఎవరు డిస్ప్లే చేస్తలేరు. టోల్ ఫ్రీ నెంబర్ని డిస్ప్లే చేయండి. మండల ఆఫీస్లో నన్ను ఇక్కడ టోల్ ఫ్రీ నెంబర్ని ఇప్పుడు పెట్టియండి. నెక్స్ట్ వీక్ అంతా 2 ఏపీడీలకి ఐఎమ్ టెలింగ్ దట్ మీరు ఒక ఇదేమంటారు ఇట్లా అచ్చు గుద్దేది ఉంటుంది కదా, ఒక అచ్చు గుద్దేది ఉంటుంది చూడండి, ఇట్లా రేకుతోటి అది చేసేసి ఈచ్ జీపీ బిల్డింగ్ మీద వేసేటట్టు ఒక్కటి చేస్తే చాలు మండల్లో. జీపీలో బోర్డు ఉంది సార్, బోర్డు మీద టోల్ ఫ్రీ నెంబర్ అంటే మళ్ళీ ఇది కూడా చేయించేస్తే అయిపోతుంది కదా. ఒకసారి గోడ మీద ఉంటుంది వాళ్ళకి ఇంకొకటి పెట్టండి చేసేసి గోడ మీద ఫస్ట్ ఎంటర్ కనిపిస్తే 24 సార్. బడ్ ప్లాంట్కి సంబంధించి 25%, 51% మాత్రమే మొక్కలు బతుకున్నాయి సార్. మిగిలిన మొక్కలను చనిపోవడం జరిగింది. 51% సర్వైవల్ ఏందమ్మా? రైతులకు ఇచ్చినాక రైతులు లీటర్ కూడా ఇచ్చేస్తారు, మళ్ళీ పెట్టుకుంటామని వర్షాకాలంలో పెట్టుకుంటామని లీటర్ కూడా మేకలు మేయడం వల్ల అవన్నీ పోయినాయి సార్. అది ప్రాబ్లం. ఏమవుతుంది? అదే గట్ల మీద పెట్టుకుంటారు సార్, పొలాల మీద పెట్టుకుంటారు వాళ్ళు. పెట్టుకున్న దానికి కంప పెట్టుకోనికే ప్రాబ్లం. కానీ అదే ఒక ఇండివిజువల్ మళ్ళీ పెట్టుకుంటామని అంటారు వాళ్ళు. కంప పెట్టుకోనికి ఏమున్నది? 4 కంప చెట్లు పెట్టి 4 దిక్కులో నాటితే తినదు కదా. వాళ్ళ ఖర్చే అమ్మా, నేను మిమ్మల్ని కాదు. 26 కింద స్క్రేప్ చేసి కొంచెం కట్ చేసి కొంచెం అందులో ఫిల్ చేసి పెట్టండి. ఎందుకు తెలుసా, అది చిన్న పూరలు పోయాడు. అది ఆయనతో వర్షాకాలం నాని ఆ పూరడు ఆ లోపల ఉన్నప్పుడు ఆయన రివర్ మన పడ్డదనుకో న్యూసెన్స్ అవుతుంది. కింద స్క్రీన్ చేసి రేపు ఎల్లుండి ఎప్పుడైనా పోయి స్క్రేప్ చేసి కొంచెం వీళ్ళతోటి అది ఫిల్ చేయించేసి దాన్ని స్ట్రెంథన్ చేసి క్రిమినల్ కేసు పెట్టవచ్చు. బీసీసీ అయిపోతే చేసాం. ఒకవేళ బిల్డింగ్ కట్టుకున్నప్పుడు కింద మీరు కాంక్రీట్ వేయకుండా అది కట్టిండ్రు, ఏది టాయిలెట్
3 ఏళ్ల తర్వాత అవుతుంది, వర్షంలో నాని కింద కూలిపోతే ఆ వ్యక్తి చనిపోతాడు. ఆ వ్యక్తి ఆ చిన్న పిల్లలు ఉంటారలా వాళ్ళకి డ్యామేజ్ జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఏదైనా మీకు టెక్నికల్ అవసరం ఉంటే మీరు ఏఈని అడగండి, ఏఈని అడిగి చెయ్యండి. ఇప్పుడు అది రిపేర్ చేయించి నాకు ఫొటోస్ పెట్టు బాబు. మీరిద్దరు ఏపీఓ అండ్ నువ్వు మీరిద్దరు అది పీసీసీ లేదనే దానికి 4 సైడ్స్ మళ్ళీ స్క్రేప్ చేయించి దాంట్లో కొంచెం కాంక్రీట్తో నింపి దాన్ని పడిపోకుండా చూడండి. అండ్ అది కంప్లీట్ అయిన తర్వాత మీరు నాకు మళ్ళీ పెట్టండి. ఈ జాబ్ కార్డులో డిమాండ్ రసీద్ నెంబర్ రాయడం లేదు సార్. ఈ ప్లేస్ ఇవ్వడం లేదు సార్. 12 సార్ 7 రిజిస్టర్ అప్డేషన్ చేయడం జరిగింది సార్. 13 సార్ 10 పనులకు 3 రకాల ఫోటోలు చూపించడం జరిగింది. మిగిలిన 9 పనులకు పనులు జరుగుతున్నప్పటి ఫోటోస్ మాత్రమే చూపించడం జరిగింది సార్. 14 సార్ వర్క్ పూర్తి సార్ నిర్వహించడం లేదు సార్. వర్క్ ఫైల్ సార్ 15 సార్ ఈ 11 పనులకు మాత్రమే ఎంబుక్లో కూలీల సంతకాలు తీసుకోవడం జరుగుతుంది. మిగిలిన 8 పనులకు కూలీల సంతకాలు తీసుకోలేదు సార్. 12 రిజిస్టర్ అప్డేషన్ చేయడం జరిగింది. లేకుండా పేమెంట్ చేయడం జరిగింది సార్. ఈ మాస్టర్లో వర్క్ స్టార్ట్ డేట్ ఇంకా అటెండెన్స్ టేకెన్ బై సిగ్నేచర్ తీసుకోవడం లేదు సార్. శివగారు వస్తుందా? వాళ్ళు ఎండిఓస్ వాళ్ళ పనులు వాళ్ళు చేస్తున్నారు కానీ ఎండిఓస్ ఎట్లా ఇస్తారు? 22 సార్ రెవెన్యూ ప్లాంటేషన్లో 90 ఎప్పుడు జూలైలో ఇప్పుడు పోతుంది కదా. మొత్తానికి 60% ఉన్న దగ్గర ఇప్పుడు చేయండి, కానీ 90% ఉన్న దగ్గర జూలైలో వర్షం స్టార్ట్ అయినాక చేయండి. 10% కదా సార్ కింద మళ్ళా మినిస్టర్ రివ్యూ మీటింగ్లో చెప్పిండ్రు ఇవేవైతే అసెట్స్ క్రియేట్ చేసినామో అదేంటి, ఒకటేమో ప్రకృతి వనాలు, బృహత్ ప్రకృతి వనాలు, తర్వాత టీజీకేపీలకి మెయింటెనెన్స్ అనేది మినిమం అట్లీస్ట్ 1 మంత్కి ఒకసారి మీరు దాన్ని ప్రాపర్గా మెయింటైన్ చేయాలి. సో మనం టీకేపీ కట్టినాము ఇచ్చినాము, తర్వాత మొత్తం గడ్డి మొలిచింది అది ఇదంటే మళ్ళీ మీరే రెస్పాన్సిబుల్. పంచాయత్ రాజ్కి ఆర్డీలో డెవలప్ చేసిన అన్నీ ఏవైతే మీకు ఇచ్చినామో వాటికి మెయింటెనెన్స్ మీరు అట్లీస్ట్ మంత్లీయో 2 మంత్స్లో బై మంత్లీ ఒకసారి కంపల్సరీ చేయాలి. అది నిన్న ఆనరబుల్ మినిస్టర్ మేడం సీతక్క గారి దీంట్లో చెప్పిండ్రు. ఇట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది జీపీ టు మెయింటైన్ దీస్ అసెట్స్. ఏవైతే మనం చేసిన అసెట్స్ అన్నీ క్రియేట్ చేసినాయి మీరే మెయింటైన్ చేయాలి. 12% వర్కులు బతుకున్నాయి సార్. 12 బాబు ఆయనకి నోటీస్ ఇవ్వండి. లెటర్ రాయించిన సార్ గ్రామ సభలో లేదు, మీరు షోకాజ్ నోటీస్ టు ఫార్మర్ 2 అందులో ఏం రాస్తావు అంశం, బాబు నువ్వు దీన్ని రిప్లేస్ చేయు, లేదంటే ప్లాంట్ కాస్ట్ మా ఈజీఎస్ అకౌంట్కి కట్టు. గ్రామ పంచాయతీ నుంచి నోటీస్ ఇవ్వు. అందులో 2 లైన్లు, బాబు మేము ఇన్ని ప్లాంట్స్ ఇచ్చినాము, మీరు సర్వైవల్ లేదు, మేము వాటర్ పోసినాం సర్వైవల్ లేదు, ఈ పైసలన్నా కట్టు, లేదంటే మళ్ళీ రిప్లేస్ చేసి మాకు ఫోటోస్. 25 అంశం సార్ ఈ కమ్యూనిటీ ప్లాంటేషన్లో 89% మొక్కలు బతుకున్నాయి. నెక్స్ట్ సిటిజన్ బయట ఫ్లెక్సీ సార్ ఫ్లెక్సీ మీద షో చేస్తే బయట అరణాలు పెట్టండి. బయట అన్ని కనపడు సార్. డిఆర్పీ ఎప్పుడు చెప్పిన సార్, ఫోటో కూడా చూపించిన సార్. రిప్లేస్ చేయండి. ఓకే సార్. దాన్ని సార్ 31 సార్ లాస్ట్ ఇయర్ నాటికి వాటిగా తనిఖీ బృందం జాబ్ కార్డ్ అప్డేషన్ చేయడం జరిగింది సార్. బేసిక్ అనేది ఇవ్వడం లేదు సార్. మరి ఆయన చేస్తుండే ఇంకో ఆయన ఎందుకు చేస్తలేడు? ఆయన ఇంతకుముందు ఆయన ఏడు చేస్తే
ఇంతకుముందు ఒక ఆయన ఎఫ్ఏ ఉండగన్నాయా ఇంకో ఆయన జైపాల్ ఆయన రవి ఏడైనా రవి వేడిగడ్డ రవి ఏడైనా ఎట్లా పోతాడు నెక్స్ట్ పూర్తి స్థాయిలో లేదంటున్నాను. పూర్తి స్థాయిలో అంటే ఎప్పటి వరకు ఉందండి? మెయిన్గా రిజిస్టర్ నెంబర్ 2, 3 కంప్లైంట్ అప్డేట్ ఉండాలి ఎప్పుడు. నెక్స్ట్ వేజ్ కూడా చేస్తాడు. మెటీరియల్ చేస్తే అయిపోయిందా? వేజ్ది కూడా చేయాలి కదా నువ్వు. అట్లీస్ట్ ఎంత ఎన్ని పర్సెంట్ చేయాలి వేజ్లో? 10% 10% అనేది చేయాలి. నువ్వు ఒక్క జీపీలో కూడా చేయాలి. 21 సర్వే రిజిస్టర్ అప్డేషన్ చేయడం జరిగింది సార్. పెట్టలేదా? గ్రామసభ పెట్టలేదా బాబు? మాధవరెడ్డి అరే పెట్టినావు కదా. ఇయర్ కూడా అయిపోయింది కదా. ఇంకా మనం ఫైనల్ రిపోర్ట్ ఇస్తున్నాం. వర్క్ ఫైనల్ చేయమన్నాం కదా. లేబర్ బడ్జెట్ అనేది గ్రామసభ పెట్టినప్పుడు నువ్వు తెప్పించుకొని జీపీలో వెనస్డే మీటింగ్లు ఏం చూస్తారు మరి? కొత్త కూర్చొని అది చేస్తారా? నెల మంది నుంచి వెనస్డే మీటింగ్ జరిగినప్పుడు మీరు గ్రామ సభ రిజిస్టర్ 7 రిజిస్టర్స్ గ్రామ సభ రిజిస్టరు, తర్వాత జాబ్ కార్డులు ఎఫ్ఎల్ఎన్ పిలిపించేసి అవి ఉన్నాయా లేవో చూసుకోవాలి. లాస్ట్ మాస్టర్లలో సంతకాలు ఉన్నాయా లేవో చూసుకోవాలి. కరెక్ట్ డేస్కి దీనికి ఉన్నాయా చూసుకోవాలి. ఇవి చూసుకుంటే బెటర్ కదా. అంటే ఉప్పగా కూర్చొని ఇవన్నీ రివ్యూ చేసామని రోజు ఎవ్రీ వెనస్డే ఫోటో పెడతారు అందరు. ఎప్పుడు చెప్పేంత వరకు ఉంది సార్. అది చెప్పుడు కాదు, తీసుకొని రమ్మనాలి. ఇప్పుడు రివ్యూలో ఏం చెప్తున్నాం అంటే ఇవన్నీ చేసుకోవాలి లేదు. రివ్యూ అనేది ఇప్పుడు ఈరోజు నన్ను సెక్రటరీ గారు ఏం అడిగారు, నువ్వు ఈచ్ టెక్నికల్ అసిస్టెంట్ని తీసుకున్నావా లేదా? అది నేను చెప్పాలి కదా. రివ్యూ అంటే ఏంది? ఉత్తగా నువ్వు చెప్పడం కాదు కదా. మీరు నెక్స్ట్ రివ్యూ మీటింగ్లో వీళ్ళని పంచాయత్ సెక్రటరీలని మనకు సంబంధించిన 4 రిజిస్టర్లు తీసుకురమ్మానండి. ఏవైతే మస్టర్స్ ఉన్నాయో ఆ వెనస్డే రోజు లాస్ట్ వీక్ మస్టర్స్ సిఓ ఎవరు? సిఓనికి 100 సార్లు చెప్పినాయా? సిఓలు ఎవరైతే ఉన్నారో అరే ఏమైతే తప్పులు ఉన్నాయి వాటిని ఒక డబ్బాలు వేసుకొని పక్కన పెట్టి ఆ డబ్బా ఇగో ఇంట్లో మీరేమో 15 పే చేయమన్నారు, ఆడనేమో 16 ఉంది అనేది ఆయనకి ఇస్తే ఆయన అప్పుడే కరెక్షన్ చేయడం జరుగుతుంది కదా. 23 అదొకటి సరిగా చేసుకోండి. ఎంపీడీ గారు ఈయన మీద యాక్షన్ 24 ఈ రోజు రిజిస్టర్ మెయింటెనెన్స్ చేయడం లేదు సార్. సిటిజన్ ఇన్ఫర్మేషన్ బోర్డు అంటే అటు చూస్తున్నాను. కళ్ళు ఎర్రగా అయినాయి. పడుకోలేదా రాత్రి? పెట్టాం సార్. ఎనభై 4% మొక్కలు దొరుకుతున్నాయి సార్. రిప్లేస్ చేయించు నాయక్. 6 రోజులు పనిచేసారంట సార్, కానీ 5 రోజులకే మాత్రమే పేమెంట్ చేయడం జరిగింది. ఎందుకు ఏం గుర్తించినావు నువ్వు? మాస్టర్లో గుర్తించినావా? గ్రామసభలో ఏమైంది? గ్రామసభలో డిమాండ్ పెట్టి వేతనాలు ఇప్పిస్తామని దానికి మళ్ళీ మాస్టర్లు ఆయనతోటి ఇంకోసారి అంటే ఒకరోజు ఆయన రాకుండా పని చేయించి పైసలు ఇస్తారా? అని చేస్తారు. క్వాంటిటీ ఏం మజాకైందా? ఎనిమిదవ అంశం సార్, ఇక్కడ నేమ్ యాడింగ్ కోసం జాబ్ కార్డులో వాళ్ళ కుటుంబానికి జాబ్ కార్డు ఉంది. యాడింగ్ కోసం ఇవ్వడం జరిగింది. ఈ ఇష్యూ కూడా క్లియర్ అయింది సార్. జరిగింది. 10వ అంశం సార్, పేసిప్లు కూడా వారం ఇస్తే బాగుంటుందని కోరడం జరిగింది. 11వ అంశం సార్, నో డిమాండ్ ఫార్మ్స్ అనేది పూర్తి స్థాయిలో చేయడం జరిగింది. 13వ అంశం సార్, ఇది నో డిమాండ్ ఫార్మ్స్ అనేది తీసుకోవడం లేదు సార్. 12 సార్, జాబ్ కార్డు ఇక్కడ 7 రకాల రిజిస్టర్లు అప్డేషన్ అనేది చేయడం జరుగుతుంది. 15వ అంశం, ఇక్కడ 3 రకాల ఫోటోలు అనేది పని జరుగుతున్న ఫోటోలు అనేది ఇవ్వడం జరిగింది. మిగిలిన 2 రకాల ఫోటోస్ అనేది కొన్ని వర్క్ ఐడీస్ అనేది పెట్టలేదు సార్.
16వ అంశం సార్ ఇక్కడ వర్క్ ఫైల్ 28 పనులలో 23 పనులకు వర్క్ ఫైల్స్ ఇవ్వడం జరిగింది, కానీ అందులో 21 రకాల డాక్యుమెంట్స్ అనేది పెట్టడం లేదు సార్. 17వ అంశం సార్ 28 పనులకు సంబంధించి 24 పనులకు కూలీల రైతు అవి ప్లాంటేషన్ సంబంధించినవి. తర్వాత నెక్స్ట్ 21వ అంశం సార్ ఇక్కడ సర్వేయర్ రిజిస్టర్ అప్డేషన్ అనేది. 22వ అంశం సార్ రోజుగారి నివాస రిజిస్టర్ అప్డేషన్ చేయడం లేదు. 23వ అంశం సార్ లేబర్ బడ్జెట్ రిజిస్టర్ అప్డేషన్ చేయడం లేదు. 24వ అంశం నర్సరీకి సంబంధించి రిజిస్టర్లు ఇవ్వడం జరిగింది, అందులో కొన్ని కాలమ్స్ గ్యాప్స్ ఉన్నాయి సార్. అక్కడ రైతులు ఈ సంతకాలు ఎవరెవరికి డిస్ట్రిబ్యూషన్ మొక్కలు పంపిణీ చేసిన అనేసి. 25వ అంశం సార్ ఇక్కడ మనకు సిటిజన్ చాట్ బోర్డు అనేది ఏర్పాటు చేయలేదు. పంచాయత్ సెక్రటరీ నువ్వు సార్ ఒక 500 ఇస్తే ఇప్పుడు తీసుకొని ప్రింట్ తీసుకొని అందరు కూడా నమూనా పెట్టి అందరు చేయించుకోండి, ఇంకా తక్కువలో కూడా వస్తాయి. 300 అందరికి కొట్టేది కదా. 200 రూపాయలకి 26 అంశం 27 సార్ ఇక్కడ మనకు అనుమతించబడిన పనులు అనేది డ్రైవ్ ప్లాట్ఫారం ఒక పని అనేది చేయడం జరిగింది సార్. 28వ అంశం సార్ ఇక్కడ 15 పనులకు ఎస్టిమేషన్ కాపీలు ఇవ్వడం జరిగింది, అందులో 11 పనులకు ఎస్టిమేషన్ కాపీలు లొకేషన్ రావడం జరిగింది. మిగిలిన 17 పనులకు లొకేషన్ డీటెయిల్గా రావడం లేదు సార్. ఎక్కడ నుంచి పంపు లొకేషన్ అనేది అక్కడ ఫీల్డ్కి వెళ్ళి వెరిఫికేషన్ చేసేటప్పుడు మనకు ఇబ్బంది కావడం జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే యాక్ట్లో మనకు పారదర్శకత కోసం ఏదైతే పెట్టడం జరిగిందో అది కూడా ఉంటే కూడా ఉపయోగం ఉంటుందని గుర్తించడం సార్. 29వ అంశం సార్ ఇక్కడ ప్లాంటేషన్ పనులకు సంబంధించిన వెబ్సైట్ ఉన్నాయి సార్ మనకి. 31వ అంశం సార్ ఇక్కడ మనకు మాస్టర్ల సంతకాలు అనేది లేకుండా పేమెంట్ కావడం జరిగింది సార్. ఒక్క నిమిషం సార్ ఇది మనకు ఎస్టిమేషన్ ప్రకారంగా పని అనేది చేయలేదు, ఆ స్ట్రక్చర్ ప్రకారం కాకుండా ఎక్కడ మెత్తగా ల్యాండ్ ఉంటే అక్కడ చేయడం జరిగిందని గుర్తించడం జరిగింది సార్. నెక్స్ట్ సార్ ఇక్కడ మనకు 239 రూపాయలకు సంబంధించి రికార్డ్స్ అనేది ఉన్నది సార్. నెక్స్ట్ 35వ అంశం సార్ ఇక్కడ మనకు సిఓ గారు మనకు 5 రోజులు పనిచేస్తే 6 రోజులకు పేమెంట్ కావడం జరిగింది సార్. 1 డే ఎక్సెస్ కావడం జరిగింది 188 రూపాయలు. పర్సెంటేజ్ ఉంటుంది 3 3% ఎంత ఈసీ నువ్వే కదా. కాకపోతే లూజ్ ఉన్నందుకు టీమ్స్ పెట్టి స్టీల్ పెట్టి మిస్అప్రాప్రియేషన్ రాసిందా ఇది టీమ్స్ ఫీల్డ్ మీద చూసిన రైతులు వరకు మాత్రమే ఐటమ్స్ పెట్టాలి. లూజ్ ఉన్న వల్ల టీమ్స్ పెట్టి గ్రామ సంబంధించిన సమాచారం మీటింగ్ ఉంది కదా, మీటింగ్ అటెండ్ చేస్తారు. 1 2 3 4 11వ అంశం సార్ ఇక్కడ పేసిక్లు పంపిణీ చేయడం జరిగింది. 12వ అంశం సార్ ఇక్కడ 7 రకాల రిజిస్టర్లో 6 రకాల రిజిస్టర్లు అనేది అప్డేషన్లు ఉన్నాయి. 23వ అంశం సార్ మాన్యువల్ ఇన్పుట్ డేటా షీట్స్ అనేది నిర్వహించలేదు. 22 సార్ లేబర్ బడ్జెట్ రిజిస్టర్ అప్డేషన్ అనేది లేదు. కదా ఎడ్జ్లో కట్ట కొట్టేసి తగిలేస్తే అయిపోయింది. దానికి లోపటేయండి అన్న బయట పెట్టినాము ఎత్తుకపోయింది అనే కదా. 25 సార్ ఇక్కడ నెక్స్ట్ 26 సార్ ఇక్కడ మనకు సంతకాలు లేకుండా పేమెంట్ కావడం జరిగింది. మస్ట్ చేయకూడదు, వాళ్ళకి పే చేయండి. వాళ్ళు మిగతా వాళ్ళకి వచ్చి ఆయనకి ఎందుకు రాలేదు? 28 సార్ ప్లాంటేషన్ సంబంధించి సార్ 81% మొక్కలు బతుకున్నాయి. సార్ 5 కలిపి 2 వర్కర్లో కొంచెం నువ్వెవరు
టీఆర్పీ సార్ నేను చేయలేదు సార్ ఇది ట్యాంకర్ పోదా అక్కడికి పెట్టి మళ్ళీ పెట్టి పెట్టు బ్యాక్ కన్వర్షన్ చేసినవి పెడితే జూన్ జూలై ఆగస్ట్లో నువ్వు ఏం చేయకపోయినా ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ వరకు బతుకుతాయి. ఒక్కసారి ఆ 4 months బతికిందంటే మిగతా టైం బతికేస్తుంది. లేకపోతే మళ్ళీ నీకు నెక్స్ట్ ఇయర్ అయితే గ్యారంటీ రికవరీ వస్తుంది. ఇప్పటికైతే నేను రిప్లేస్మెంట్ రాశాను, నువ్వు హిల్లీ టెరైన్ ఉందని చెప్తున్నాను. దేనికి క్రెమటోరియమా బయోఫెన్సింగ్ దేనికి కాంపోస్ట్ 31 ఏంది ఇంట్రెస్ట్ లేదా అంత వేల వంగ ఎందుకు బాబు ఏమైంది కాంపౌండ్ లేదా దాని కాంపౌండ్ లేదా చుట్టూ ఏ ఇన్స్టిట్యూషన్ దాని చుట్టూ అది లేదా రిప్లేస్ చేయండి, రిప్లేస్ చేసి 100% ఇప్పుడు దీని మెయింటెనెన్స్ అయిపోలేదు కదా, మీకు మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఇది సోషల్ ఆడిట్లో వస్తుంది, 3 ఏళ్ళ వరకు వస్తుంది కదా. ఇది ఆంగేబెట్టు మేకలు మేము పెద్ద ఉండే కదా రిప్లేస్మెంట్ 32 సార్ పిఆర్ రికార్డ్స్ అనేది ఇవ్వలేదు. బేసిక్లు అనేది పంపిణీ చేయడం లేదు సార్. కంప్లీట్ సార్ ఇక్కడ 7 రిజిస్టర్ అప్డేషన్ అనేది పూర్తి స్థాయిలో చేయడం లేదు. ఎవరు ఎందుకు చేయలేదు ఆయన? నీ టీఏ ఎవరు ఆయన చేస్తలేడా? చెప్పి ఆయనతోటి. నెక్స్ట్ 13 ఇక్కడ కదా ఈ చూపించడానికి ఏముందమ్మా, పడేసిరా కాలబెట్టేసిరా, కాలబెట్టలే కదా. నెక్స్ట్ 18వ అంశం ఇందులో 12-13 కాలమ్స్ అనేది రాయడం జరిగింది. 19 సార్ సర్వేలు రిజిస్టర్ కేడి వారిగా మెయింటైన్ చేయడం జరిగింది. కానీ పేమెంట్ చేసేటప్పుడు 11 రోజులకు చేయడం వల్ల 4 రోజులు పనిచేసి నష్టపోవడం జరిగింది సార్. ఎందుకమ్మా క్వాంటిటీ లేదా? ఎందుకు ఏం చేశారు? సంతకాలు ఆధార్ మాత్రం 15 రోజులకు ఉంది సార్. పేమెంట్ చేసేటప్పుడు 11 రోజులకి. ఎందుకు సిఓఐడి ఎందుకు చేసినావు అట్లా? మళ్ళీ యాడ్ చేసి అటెండెన్స్ ఎంత అంటే ఆన్లైన్ NMMS మరి ఎవరు తప్పది? ఈ గ్రామం సంబంధించిన సమాచారం ఏంటి సార్? సార్ 7,02,570 తక్కువ ఎందుకండి? రారా నేను పోయినా చింతలపల్లి సందులో కదా నేను వచ్చిన ఆ చెరువు పక్క పడుతుంటే లేకపోతే చెరువు ఉంటుంది కదా. డౌన్లోడ్ చేస్తే వాళ్ళే చూసుకుంటారు ఏ పేమెంట్ వచ్చింది. జనరల్లీ మనకి ఏం చేస్తారంటే పేమెంట్ వచ్చిందాక ఇప్పుడు ఇంతకుముందు ఎవరో సర్పంచ్ అన్నారు పేమెంట్ రాలేదు అసలు వస్తలేదు అది. ఇప్పుడు లాస్ట్ మంత్ వరకు మనకి 4వ ఫ్రైడే 21 సార్ ఇక్కడ మాన్యువల్ ఇన్పుట్ డేటా షీట్స్ అనేవి మెయింటైన్ చేయలేదు. దేశాన్ని ఏమేమి రెజల్యూషన్స్ వచ్చినాయి, ఎంత బడ్జెట్ అది చేస్తాం, గ్రామ సభలు ఏమేమి వర్క్స్ లేదు అది రాష్ట్రం లేదు కదా. మీరు జీపీలో రాసుకునేది ఎక్కడ రాస్తే ఇబ్బంది సార్. ఇక్కడ మ్యాటర్ ఫ్రంట్ తీసుకుపోయి అందరూ చెక్క డబ్బా కొట్టేసి పెట్టే 24 సార్ 91% మొక్కలు బతుకున్నాయి సార్. మల్టీ లేయర్ రెస్ట్ కూడా రిప్లేస్ చేయండి. 25 సార్
ఇవి ఎప్పటికైనా ఈ 3 years వరకు మీకు థ్రెట్టే కాబట్టి రీప్లేస్ చేసేయండి. 28 సార్ ఇక్కడ 2 రోజులు పని చేసి 1 రోజు పేమెంట్ చేయడం వల్ల 1 రోజు పని చేసి నష్టపోవడం జరిగింది సార్. చూసుకున్నావా నాయన? ఫీల్డ్ అసిస్టెంట్ చూసుకున్నావా? చూసుకున్నా ఏమైంది? ఆయన ఏమైనా కంప్లైంట్ చేసిండా? ఆ కూలీ అతను కంప్లైంట్ చేసిండా? పేమెంట్ చేయడం వల్ల 1 రోజు నష్టపోవడం మీరు లేరా చూడాలి చంద్ర నువ్వు చాలా వరకు చూడాలి బాబు పెట్టావు కానీ కొన్ని మళ్ళీ ఫస్ట్ ఈ ప్రోగ్రాంలో ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎవరిది? కూలీ వాళ్ళ డబ్బులు మాత్రం ఎట్టుకెళ్ళి పోవద్దు. ఐదర్ నా వలన కానీ నీ వలన కానీ మేట్ వలన కానీ ఎవరి వలన ర్యాండమ్గా అప్డేట్ లేదు సార్. వేతన రచయితలు అనేది ఇవ్వడం లేదు. 7 డిస్ట్రిక్ట్స్ అప్డేట్ చేస్తున్నాం సార్. నెక్స్ట్ పని జరుగుతున్న ఫోటో మాత్రం నివర్తిస్తున్నాం సార్. వర్క్ ఫైల్స్ పూర్తి స్థాయిలో నివర్తించట్లేదు సార్. రైతుల కూలీల సంతకాలు తీసుకుంటున్నారు సార్. రోల్ కాల్ పూర్తి స్థాయిలో చేయడం లేదు సార్. ఈసీ గారు వేచెక్ మెటీరియల్ అనేది చేయడం లేదు సార్. 12-13 కాలమ్స్ రాయడం లేదు సార్. సర్వే రిజిస్టర్ అప్డేట్ చేస్తున్నారు సార్. రిప్లేస్ చేయొచ్చు బాబు. ఇవి 3 years వరకు వెంటాడుతూనే ఉంటాయి. కమ్యూనిటీకి సంబంధించి 3 వర్క్ ఏరియాలో 83% ఉన్నాయి సార్. స్వామిరెడ్డి లేబర్ బడ్జెట్కి సంబంధించి రిజిస్టర్ క్లియర్గా రాయండి. ఇది వీడికి అయిపోయింది, ఇది క్లోజ్డ్, ఇది నెక్స్ట్ వర్క్. ఇండెక్స్ ఉంటుంది ఫస్ట్లో. ఇండెక్స్లో ఇందులో 2 వర్క్స్ ఐడీస్ ఉన్నాయని రాయండి. 27 స్టార్ట్ అండ్ లొకేషన్ అనేది రాయాలి సార్ ఎస్టిమేషన్లో. ఈసీ నీకు ఇవి ఇందులో బాబు ఇందులో ఏవైతే ఉన్నాయో ఇవన్నిటినీ మీరు జియో ట్యాగ్ చేయండి. ఓకే సార్. 28 రాజు అని ఎక్కదారు 6 రోజులు మర్చినట్టు పనిచేసినట్టు హాజరు కలవని సంతకాలు కూడా పేమెంట్ చేయడం జరిగింది. చాలా పెట్టండి అమ్మా. నెక్స్ట్ సేమ్ సార్ సంతకాలు. ఇంకా ఎట్లా అవుతుంది సార్ లేకపోతే నేను ఇష్టం చెప్పలేదు నేను ఇష్టం చెప్పలేదు అప్పుడు ಬೇಡ ಆಮೇಲೆ వచ్చి ఏది ಸರ್ ಚೆನ್ನಾಗಿ ಅನ್ನ ಆಟ ಕೊಟ್ಟರೆ ಎಲ್ಲ ఇప్పుడేం పెట్టింది ఎప్పుడు ఎట్లా అవుతుంది ఏం చేస్తుంది నోటగా ఏం చేస్తే చెప్తే నేను కూడా నవ్వుతా మగ అని చెప్పా నీకు
చెప్పాలి అన్న పట్టుకొని ఆడివి అంటుంది మీ పిల్ల ఇప్పుడే అన్న ఎవడే ఇడని మళ్ళీ గిరిజన గోపాలన్న అని ముందుకు ఇంగ్లీష్ చెప్పు ఇప్పుడు ఫోన్ స్పీకర్ చూస్తున్నారు ఇప్పుడు మీ పిల్లలు పక్కన వాళ్ళు అందుకులేరా అసలు ఎవరైనా బిడ్డ మాట్లాడుతున్నాను మా అమ్మ నువ్వు 2-3 చదివినా అమ్మ ఒకటి కాదు జగరము కదా మీ పిల్లలు ఇప్పుడు చెప్పాలి మీ పిల్ల గదర్మోకం కదా నాకు ఎందుకు చెప్పలే మీ పిల్లలు గదర్మోకం కదా నాకు ఎందుకు చెప్పలే అంటే నువ్వే అండి ఇప్పుడు గదర్మోకం మీ పిల్లలు అండి వీడియో కాల్ చేయాలా చూసాను అందరు చిన్న చెల్లెలు చేసిన బిగ్ హలో హలో పోస్ట్ ఉంటుంది ఇది అయిపోలేంట మీటింగ్ వాళ్ళు కూడా గోల్ పెడతారు ఇంకా హాఫ్ అవర్ పడదా ఏడిపోతారు ఏడికిరా ఉంటుంది నీంటికా ఎప్పటికి రామంటున్నారు ఎందుకు అయితే ఇప్పుడే పోతారా ఇలా ఉంటాంటారు కదా 2-3 రోజులు దించేసపోతాం 500 ఇస్తా నేను ఇస్తా మాంసకు ఇస్తా నేను అమలకి ఇస్తా సరే ఫోన్ చేస్తావా అంత చికెన్ అనుకున్నా సరే ఆ సూట్లకే పోతుండే పైసలంటే వస్తుంది సరే సరే స్కూల్కి కదా రేపు వచ్చినాక మాట్లాడదాం
రూపాయలు నేను ఊపిరి మొత్తం మీరు ఎవరు మొదలు నువ్వేమో ఒకసారి అక్క నీ తలకాయ కొంచెం పక్క దొరికితే ఆ పిల్లలు కనిపిస్తారు ఎవరో చూస్తాను. అయ్యో మీ చెల్లెలకు హాయి చెప్తామంటే ఒకటే సిగ్గుపడతారు, కొంచెం ఎవరు చూస్తలేరు. ఏం పేరు అలా వరలక్ష్మి ఎవరు ముందలమ్మాయ? హాయ్ వరలక్ష్మి. ఎంతలా ఎవరు ఆమె పేరు ఏం పేరు? హాయ్ శృతి హాసన్. itu gimana makan juga di ladang makan. Hai di ladang makan juga. Halo ladu. ఆ కెమెరా ఎడ పెడుతున్నావు? ముఖం చూపి, ఇండికేటర్ కెమెరా పక్కన మగ్గు పట్టుకున్న అమ్మాయి ఎవరు? వావ్ జుట్టు ఎంత బాగుంది అది. ఏముంటుంది ఎప్పుడు నెత్తే కోకుంటుంటావు? నెత్తిలో ఏముంది? స్నానం ఇప్పుడా? జయ ఇక్కడ చూడు. హలో జయ. అయ్యో ఇప్పుడు నువ్వు స్నానం చేయకపోతే ఏం కాదు.
10 మంది రోజు లోపలికే 15 నరసింహ